శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ భగవద్గీత గుణత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 2, 3 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో ఈ గుణాల గురించిన జ్ఞానం ఎంత గొప్పదో తెలుసుకుందాం. ఈ జ్ఞానాన్ని ఆచరిస్తే భక్తులకు దక్కే అద్భుతమైన ఫలితం ఏమిటో స్వామి ఈ శ్లోకంలో చెబుతున్నారు. 2వ శ్లోకం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. ఈ జ్ఞానం మనిషిని ప్రాపంచిక బంధాల నుండి ఎలా శాశ్వతంగా విముక్తుడిని చేస్తుందో ఈ శ్లోకంలోని అద్భుతమైన పదాలు వివరిస్తాయి. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య, ఈ జ్ఞానాన్ని ఆశ్రయించడం. కేవలం గుడికి వెళ్ళడం లేదా శ్లోకాలు చదవడం మాత్రమే కాదు, భగవంతుడు చెప్పిన ఈ తత్వాన్ని, అంటే శరీరం వేరు, ఆత్మ వేరు, గుణాలు వేరు అనే జ్ఞానాన్ని నమ్మి జీవితంలో ఆచరించడమే జ్ఞానాన్ని ఆశ్రయించడం. మమ సాధర్మ్యం ఆగతాః, నా స్వభావాన్ని, లక్షణాలను పొందుతారు. నా సాధర్మ్యం పొందుతారు అంటే పరమేశ్వర స్వరూపాన్ని పొందుతారు. సాధర్మ్యం అంటే సమాన ధర్మత అని కాదు, నా వంటి వాడు అని కాదు, నేనే అవుతాడు అని. గీతాశాస్త్రంలో క్షేత్రజ్ఞ ఈశ్వరులకు భేదం లేదు. నేనే అవుతాను అంటే ఈశ్వరుడే అవుతాడు అని. ఈశ్వరుడి లక్షణాలు ఏంటి? శాంతి, ఆనందం, స్వచ్ఛత, దేనికి అంటుకోకపోవటం. ఈ లక్షణాలతో ఉంటాడు. దీన్నే వేదాంతంలో సారూప్య ముక్తి అంటారు. సర్గే అపి న ఉపజాయంతే, సృష్టిలో మళ్ళీ పుట్టరు. బ్రహ్మదేవుడు కొత్త సృష్టిని ప్రారంభించినప్పుడు కర్మలు, పాపపుణ్యాలు మిగిలి ఉన్నటువంటి జీవులంతా తమ కర్మలను అనుభవించటానికి మళ్ళీ మళ్ళీ ఏదో ఒక రూపంలో మనుషులుగానో జంతువులుగానో వారి వారి కర్మ ఫలాలను బట్టి పుడుతుంటారు. కానీ ఈ జ్ఞాని మాత్రం మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళడు, పుట్టడు. ప్రళయే న వ్యథంతి చ, ప్రళయకాలమందు వ్యధ చెందడు. యుగాంతంలో సృష్టి మొత్తం ప్రళయంలో నాశనమైపోయేటప్పుడు సాధారణ జీవులు భయంతో, బాధతో విలవిలలాడిపోతారు. కానీ దేవుని స్వరూపాన్ని పొందిన ఈ జ్ఞానికి ప్రళయం వచ్చినా, యుగాలు మారినా ఎలాంటి భయము, బాధ ఉండదు. వారు దేవునితో నిత్య ఆనందాన్ని అనుభవిస్తుంటారు. ఉదాహరణకు, ఒక సాధారణ పౌరుడికి ఆ దేశపు రాజుతో పూర్తి స్నేహం ఏర్పడింది అనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తి రాజుగారి భవనంలోనే, రాజుగారి కోటలోనే నివసిస్తుంటాడు. అప్పుడు దేశంలో కరువు వచ్చినా, తుఫానులు వచ్చినా బయట ఉన్న సామాన్యులు బాధపడతారేమో కానీ రాజుగారి కోటలో, రాజుగారి రక్షణలో ఉన్న ఆ స్నేహితుడికి
ఎలాంటి కష్టము భయం ఉండవు కదా. అలాగా తన అహంకారాన్ని వదిలేసి భగవంతుని జ్ఞానాన్ని ఆశ్రయించిన భక్తుడు జ్ఞాని ఆ దేవుని సాధర్మ్యాన్ని పొంది ఈ ప్రకృతిలో జరిగే జనన మరణాలకు ప్రళయాలకు పూర్తిగా అతీతంగా ఉంటాడు. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మనిషి జనన మరణాలు అనే భయంకరమైన చక్రం నుండి శాశ్వతంగా బయటపడి భగవంతుని దివ్య ధామాన్ని చేరుకుంటాడు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యథంతి చ. ఈ గొప్ప జ్ఞానాన్ని ఆశ్రయించి పూర్తిగా అర్థం చేసుకొని ఆచరించడం ద్వారా మనుషులు నా దివ్యమైన స్వభావాన్ని సారూప్యాన్ని పొందుతారు. అటువంటి ఉన్నత స్థితికి చేరుకున్న వారు ఈ సృష్టి ప్రారంభం అయినప్పుడు మళ్ళీ పుట్టరు. అలాగే ప్రళయకాలంలో సృష్టి నాశనమైపోయేటప్పుడు ఎలాంటి బాధకు గురి కారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 3వ శ్లోకం. కంటికి కనిపించని ఆత్మ చైతన్యం ఈ భౌతిక ప్రకృతిలోకి ఎలా వస్తోంది, ఈ శరీరంలోకి ఎలా వస్తోంది, సృష్టి ఎలా జరుగుతోంది, ఈ సృష్టి రహస్యాన్ని స్వామి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 3వ శ్లోకం. మమ యోనిర్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. మమ యోనిః మహత్ బ్రహ్మ. నా గర్భస్థానం మహద్బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అంటే సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఇక్కడ బ్రహ్మ అంటే విశాలమైన ఈ భౌతిక ప్రకృతి. ఈ ప్రకృతి జడమైనది, ప్రాణం లేనిది. పంచభూతాలు, మనస్సు, బుద్ధి అన్నీ ఇందులోకి వస్తాయి. దేవుడు ఈ విశాలమైన ప్రకృతిని ఒక తల్లి గర్భం, యోనితో పోలుస్తున్నారు. తస్మిన్ గర్భం దదామ్యహం. అందులో బీజాన్ని నేనే పెడతాను. తల్లి గర్భం ఎంత ఆరోగ్యంగా ఉన్నా తండ్రి బీజం పడితే తప్ప శిశువు ప్రాణం పోసుకోదు కదా. అలాగే ఈ ప్రకృతి, శరీరాలు, పదార్థాలు ఎంత విశాలమైనవైనా కూడా స్వతహాగా అవి జీవాన్ని పుట్టించలేదు. అప్పుడు తండ్రి అయిన పరమాత్మ తనలో ఉన్న జీవాత్మల సముదాయాన్ని ఆ ప్రకృతి అనే గర్భంలో ఒక బీజంలా పెడతారు. సంభవః సర్వభూతానాం తతః భవతి భారత. ఓ అర్జున, అక్కడి నుండి సమస్త ప్రాణుల పుట్టుక సంభవిస్తుంది. ఎప్పుడైతే దేవుని చైతన్యం ఆత్మ జడమైన ప్రకృతిలో శరీరంలోకి ప్రవేశించిందో అప్పుడు మనుషులు, జంతువులు, చెట్లు, పక్షులు, క్రిమికీటకాలు లాంటి కోటాను కోట్ల జీవరాశుల సర్వభూతానాం పుట్టుక ప్రారంభం అవుతుంది. జడము చేతనము యొక్క సంయోగం. మన శరీరం ప్రకృతి నుండి వస్తే ఆ శరీరాన్ని నడిపించే ప్రాణం, ఆత్మ భగవంతుని నుండి వస్తోంది. ఒక విశాలమైన సారవంతమైన పొలం ఉంది అనుకోండి. ఆ భూమి ఎంత సారవంతమైనదైనా సరే తనంతట తానుగా ఒక్క మొక్కను కూడా పుట్టించలేదు. ఒక రైతు వచ్చి ఆ మట్టిలో వివిధ రకాల విత్తనాలను నాటినప్పుడే
అందులో నుండి చెట్లు, తీగలు, మొక్కలు పుట్టుకొస్తాయి. ఇక్కడ భూమి, మట్టి అనేది విశాలమైన ఈ భౌతిక ప్రకృతి, తల్లి గర్భం. అందులో ఆత్మలు అనేటటువంటి విత్తనాలను నాటే రైతు ఆ పరమాత్మ తండ్రి. ఆ రెండింటి కలయిక వల్లే ఈ సృష్టిలోని ప్రాణులన్నీ పుడుతున్నాయి. ఈ సృష్టి యాదృచ్ఛికంగా జరగటం లేదు. జడమైన ప్రకృతికి, చైతన్యమైన భగవంతుడికి మధ్య జరిగిన అద్భుతమైన అనుసంధానమే ఈ జీవరాశి అంతా. మమ యోని మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ అర్జున, విశాలమైన ఈ భౌతిక ప్రకృతి మహద్బ్రహ్మ నాకు గర్భస్థానం లాంటిది. ఈ ప్రకృతి అనే గర్భంలో నేను సమస్త జీవుల బీజాన్ని, చైతన్యాన్ని ప్రవేశపెడతాను. ఆ ప్రకృతి మరియు నా సంయోగం అంటే పరమాత్మ సంయోగం వల్లనే ఈ సమస్త ప్రాణుల, జీవరాశుల పుట్టుక జరుగుతోంది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.